హాయ్ ఇప్పుడు మనం మా చెల్లెలి కూతురు నామకరణం వీడియో అయితే చూస్తున్నాం. ఇది కర్నూలులో జూబ్లీ ఫంక్షన్ హాల్లో జరిగిందనమాట. తను వచ్చేసి నాకు పిన్ని కూతురు అవుతుందన్నమాట. తన పాప నామకరణం అనమాట. నేను వెళ్ళే టయానికి అప్పుడే పూజ, గౌరీ పూజ ప్లస్ గంగమ్మ పూజ చేస్తున్నారనమాట. నేను వెళ్ళేసరికి తర్వాత పాపని తొట్లిలో అయితే వేసి మేనత్తలందరూ కలిసి తొట్లిలో వేసి పాపకైతే నామకరణం అయితే చేశారు. అక్కడ సింపుల్గా చేశారు, కానీ తర్వాత నేమ్ రివీలింగ్ అనేది స్క్రీన్ పైన చూపించారనమాట. ఇక్కడ నామకరణంతో పాటు శివతాండవం, తర్వాత ఇక్కడంతా బొమ్మల కొలువులాగా పెట్టారనమాట. తర్వాత ఐగిరి నందిని పాట, దానికి కూడా పిల్లలు చాలా బాగా చేశారు. తర్వాత కేరళ కుట్టి డ్యాన్స్, అలా రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టింది మా చెల్లెలు. తను కూడా పర్ఫామ్ చేసింది విత్ హర్ హస్బెండ్. తర్వాత మా పిన్ని కూడా మా చెల్లెలతో కూడా డ్యాన్స్ వేసింది అనమాట. ఇక్కడ వాళ్ళిద్దరు అనమాట, హస్బెండ్ అండ్ వైఫ్. మా చెల్లెలు సుష్మా అండ్ హర్ హస్బెండ్ భరత్ అనమాట. ఇక్కడ మా పిన్ని మా చెల్లెలు జీన్స్ మూవీస్ సాంగ్కి అయితే వాళ్ళిద్దరు డ్యాన్స్ అయితే వేశారు. తర్వాత ఇక్కడ ఆర్కెస్ట్రా లాగా అమ్మాయి వచ్చిందనమాట పాటలు పాడడానికి. తర్వాత తన గోల్డెన్ మెమొరీస్ అంటారు కదా, అలా తన మ్యారేజ్, ఎంగేజ్మెంట్, అలా అన్ని వీడియోస్ అన్ని క్లిప్పింగ్స్ ప్లే చేసిందనమాట. లవ్ జర్నీ అని స్టార్ట్ చేసింది తను. ఇక్కడ వచ్చేసి తనతో పాటు తన ఎంగేజ్మెంట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఇంకా దండిగా వీడియోస్ అయితే పెట్టింది. మా భరత్, సుష్మా ఇద్దరు కలిసి డ్యాన్స్ వేశారనమాట. తర్వాత తను ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ వీడియోస్ కూడా అంతా క్లిప్స్ అన్నీ యాడ్ చేసింది. చాలా బాగా అనిపించాయి. అది కాశ్మీర్లో తీసుకునేది తన ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ పోస్ట్ వెడ్డింగ్. వీళ్ళది లవ్ మ్యారేజ్ అయితే కాదు, కానీ లవ్ జర్నీ అని వీడియో పెట్టిందనమాట. యాక్చువల్గా ఇది అరేంజ్డ్ మ్యారేజే. తన పెళ్ళిళ్ళలో, హల్దీ ఫంక్షన్లో, నైట్ రిసెప్షన్స్ మొత్తం అంతా వీడియో కలిపి పెట్టేసింది అనమాట. ఇక్కడంతా ఈవెంట్కి వచ్చిన గెస్ట్స్ అనమాట. మొత్తం అంతా మా రిలేటివ్స్ ఎక్కువ ఉన్నారనమాట. తర్వాత పాపకి అమ్మవారి అంశతో పెట్టాలి పేరు అని నిర్ణయించుకున్నారనమాట. తన పుట్టిన నక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరంతో పాటు ప్లస్ ఐగిరి నందిని లో ఉండే మంత్రంతో కూడిన నేమ్ అనమాట ఇది యాక్చువల్గా. తర్వాత కౌంటౌన్ స్టార్ట్ అయింది. ఐగిరి నందిని పాట అయిన తర్వాత కౌంటౌన్, తర్వాత నేమ్ రివీలింగ్కి వీడియో అనమాట. ఒక్కొక్క లెటర్ రివీల్ అవుతూ టోటల్గా పేరు రివీల్ అవుతుందన్నమాట. ద ప్రిన్సెస్ హ్యాస్ అరైవ్డ్ అని తర్వాత నెక్స్ట్ పేరు అయితే డిస్ప్లే అవుతుంది. పేరు వచ్చేసి మేధిని రుద్ర. ఇది ఐగిరి నందిని సాంగ్లో ఉంటుందన్నమాట, నందిత మేధిని అని. కావాలంటే ఒకసారి టోటల్గా చదవండి, ఉంటుంది పేరు. ఇప్పుడు అప్పట్లో ఇలాగే పెట్టేవాళ్ళు అనమాట పేర్లన్నీ, అమ్మవారి అంశతోటి ఇంటి దేవురి పేర్లని అలా పెట్టేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయింది. తర్వాత ఆ రోజు నామకరణం చేసిన రోజు అయితే మదర్స్ డే అనమాట. దానికి కూడా ఒక చిన్న క్లిప్పింగ్ లాంటిది యాడ్ చేసింది. క్లిప్పింగ్ కాదు, టోటల్ వీడియోని ఇది ఎడిటింగ్ చేసి కేవలం పేరు అమ్మ కోసమే ఈ వీడియోని పెట్టిందనమాట. కౌంటౌన్ స్టార్ట్ అయింది. తర్వాత మొత్తం అంతా ఇందులో మా ఫొటోస్ కూడా యాడ్ చేసింది. అసలు ఇది సర్ప్రైజ్ అనమాట. తను నాకైతే చెప్పింది పాపది నేమ్ వచ్చేసి వీడియోలో పోస్ట్ రివీల్ అవుతుంది అని. బట్ ఇది అమ్మ వీడియో, ఇదంతా కొంచెం సర్ప్రైజ్ అనమాట. నేను కేవలం వాళ్ళ ఒకటే పెడుతుంది అనుకున్నాను, కానీ మావి కూడా యాడ్ చేసేసింది. చాలా బాగా అనిపించింది. మా అమ్మ గుర్తు చేసింది నాకంటూ. ఆ ఈవెంట్కి మా అమ్మ రాలేదు, పక్కన ఉండకపోవడంతో అమ్మ చాలా గుర్తొచ్చేసింది. నేను మా చెల్లెలే వెళ్ళామన్నమాట. ఇది మా ఇంట్లో మా చెల్లెలు పెళ్ళప్పుడు తీసినది. మా అమ్మ, మా పెద్దమ్మ,
మా అక్క కూతురు, ఇక్కడ మేము ముగ్గురం అనమాట. యాక్చువల్గా హెడ్స్ అన్ని కట్ అయిపోయాయి. వీడియో నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. వీడియో సరిగా తీయలేకపోయినా అనమాట. ఇవంతా సుష్మా పెళ్ళిళ్ళు. మా తాత, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెల అమ్మమ్మ అనమాట. ఇదంతా సుష్మా వాళ్ళ రిలేటివ్స్, మా పెద్దమ్మ, మా వదిన, సుష్మా వాళ్ళ రిలేటివ్స్, ఇంకా చాలామంది యాడ్ అయ్యారు. మా పెద్దమ్మ, అలా అందరూ ఒక్కొక్కరు వీడియో అన్నీ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసుకొని యాడ్ చేసిందనమాట. చాలా బాగా అనిపించింది. అడిగింది ఫొటోస్ అయితే ఎందుకు అని అన్నాను, కానీ ఇంకా తర్వాత ఎందుకో ఏమోలే మనకి ఎందుకని నేను పట్టించుకోలేదు. అంటే ఎందుకు ఫొటోస్ అనేది అయితే చెప్పలేదు, బట్ ఏదో కాజ్కే అడిగి ఉంటుందిలే అని నేను వదిలేసినాను. తర్వాత ఇలా డిస్ప్లే చేస్తుందని అనుకోనే లేదు అసలుకి. టోటల్ అంతా షాక్ అయ్యామన్నమాట. తర్వాత ఈ ఫొటోస్ అన్నీ ఎలా కలెక్ట్ చేసావు, ఎక్కడి నుంచి కలెక్ట్ చేసావు అని అందరు అడిగారనమాట. తర్వాత నేను కూడా ఫొటోస్ పంపించిన అని చెప్పేసరికి మా పెద్దమ్మ చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది. బట్ ఓకే, ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మా చెల్లెల పెళ్ళిలో అయితే చేశారు. ఇది మా ఇంట్లో అనమాట, ఇంట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివన్నీ. చాలా బాగా అనిపించింది అనమాట. వీడియో చూసేసరికి ఇంకా నాకు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఇది మా అన్న పెళ్ళిళ్ళు హల్దీ ఫంక్షన్లో చేసిన వీడియో అనమాట. మొత్తం అంతా టోటల్ ఉన్నాము. చాలా గ్రాండ్గా చేసినాం అనమాట. ప్రతి పెళ్ళి, ప్రతి ఈవెంట్ అంతా అలా అనమాట. నామకరణం అయితే ఎండ్ అయింది. తర్వాత ఫుడ్ తిని వచ్చేసాం.